ఈ విధంగా 5 సార్లు ఓంకారం చేయాలి మొదలు. మళ్ళా నిన్న చెప్పిన నేను భస్త్రికా ప్రాణాయామం గురించి, దాన్ని బాహ్యవృత్తి ప్రాణాయామం చెప్పిన నేను భస్త్రికా ప్రాణాయామం చేయాలి. భస్త్రికా ప్రాణాయామం ఎట్లా చేయాలో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇట్లా చెయ్యొద్దు, ఇది మీకు చెప్పడానికి చెప్తున్నా. ఇది ఇట్లా చేయాలి. నేను ఏం చేస్తున్నానో మీకు కనపడదు, అందు గురించి అట్లా చేసి చూపించిన. అట్లా చెయ్యొద్దు, ఇట్లా చేయాలి. పూరా భర్నా పూరా చూడనా అంటే మెల్లగా నింపాలి, మెల్లగా వదలాలి, పూర్తిగా నింపాలి, పూర్తిగా వదలాలి. ఈ విధంగా వదలడం ద్వారా మనకి ఏమైంది అని అంటే, మనకు ఎటువంటి ఈ రోగాలు అంటే ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఇది సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు, సకల రోగ నివారణి అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి అన్ని ప్రతి దీని మీద, ఈ ఆసనం మీద అన్ని ప్రయోగాలు నిర్ధారణ చేసిన ఏంది అని అంటే, ఎటువంటి రోగాలను రాకుండా ఆపుద్ది. ఎట్లా ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్పి మీకు ఇంకా ముంగడికి చెప్తా. మన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం ఇవి ఎక్కడున్నాయి? మనలో ఒకటి ఉన్నాయా? కామం మనలో ఒకటి ఉందా? లేదు. తెల్లారులేస్తాం, ఓ ఫోన్ వాడతాం, దాంట్లో ఏమో చూస్తాం వీడియోలు, దాంతో ఏమైందంటే కామ వృద్ధి అయిపోతుంటుంది. అయితే తలుపులు తీస్తాం, వాకిలు ఉడుతాం, ఎదురింటి వాళ్ళు ఊడు చేసి ఉంటారు, వాళ్ళ కచ్చరచ్చి మన వాకిట్లో పడుతుంది, మనకు అప్పుడు కోపం వస్తుంది. ఇటువంటి వృత్తులను అన్నిటిని నిరోధించగలుగుద్ది ఇది. అంటే మనం అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది మన లోపల, అది మనకేం హాని చేస్తుంది, అదే మనలో రోగాల పాలు చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి వీటితోటి. అయితే ఇవి రాకుండా ఉండాలంటే రోజు ప్రాణాయామం చేయాలి. మన మనసు మన అధీనంలో ఉండడానికి ఈ విధంగా మనము ప్రాణాయామం చేసుకోవాలి. ప్రతిరోజు యోగ చేయాల్సిందే, యోగ నేర్వాల్సిందే. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే యోగ అత్యవసరం. ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం లేకపోతే దాన్ని ఏమంటారు అని అంటే, ఇది శివం తిరిగి బతికినట్టు అంతే. ఇంకొకటి ఏమి లేదు. పైసలు ఇవన్నీ ఇది కాదు. ఇవాళ మనం నేర్చుకునేది ఏంది? కపాలభాతి. ఈ కపాలభాతి గురించి మీకు ఇవన్నీ నేను నేర్పడానికని నేర్పుతలేను. ఇవి ఎందుకు చేస్తున్నానంటే మీకు జ్ఞాపకం చేస్తున్నాక అంతే. ఇళ్ళతోటి మీకేమో లాభం అవుతుంది అని కాదు, నాకేమో ప్రచారమై మీరేమో ఇస్తారని కూడా కాదు. దీంతో ఏమైంది అని అంటే, మీకు అరే ఇది కొద్దిగా జ్ఞాపకం లేని నిద్రలకి వెళ్ళేసి యోగా చేసుకోండి అని చెప్పడానికే ఇది. అంతకంటే ఎక్కువ వేరే ఏం లేదు. చూడండి కపాలభాతి. ఇదేంది కపాలభాతి. ఎట్లా చేసిన నేను, ఈ కడుపు లోపలికి పోతుంది, జాగ్రత్తగా చూడండి. మళ్ళా ఇట్లా లేకుంటే ఇట్లా చేస్తారు అందరు. ఏమని చెప్తారు? నాకు అలవాటు తప్పిపోయింది అది, అంటే తప్పు చేసేది. ఉల్టా చేస్తారు వాళ్ళు. అట్లా ఉల్టా కాదు, ఇట్లా ఎట్లా అనంటే ఇట్లా మన శ్వాస బయటకు రావాలి. ఇట్లా చూడండి, శ్వాస బయటకు వచ్చినప్పుడు కడుపు లోపలికి పోవాలి. అయితే ఇట్లా మళ్ళీ ఒకసారి చెప్తుంది. ఇది ఎన్నిసార్లు చేయాలంటే, నిమిషానికి 60 సార్లు 300 సార్లు రోజు చేసుకోవాలి. ఒక నియమాలు కొన్ని తెలిసినవి చెప్తున్నా మీకు నేను. అయితే రోజుకు 5 నిమిషాలు చేసుకున్నట్టయితే చాలా లాభాలు ఉన్నాయి. ఎన్నని చెప్పాలి, మీ కేంద్రం కాదేం కాదు. ఇంత స్పీడ్ చేయకుండ్రి, ఎందుకనంటే చక్కెర చెడ్డం పడతారు.
ఇది కపాలభాతి బాగా ఇది నేను చెప్తున్నాను, మీరు చేయవలసిన అవసరం లేదు. మీరు నిమిషానికి 60 సాధారణంగా ఇట్లా మొదలు నేను చెప్పినట్టు కపాలభాతి నేర్చుకోండి, కపాలభాతి చేయండి. కపాలభాతి ఏంటి అంటే మన కపాలం ఉంది కదా, ఈ అరే తేజస్సు ఉందంటూ చూడు, మన లోపల ఉన్నటువంటి అది చీకటితనం తొలగిపోతుంది. ఇక్కడ తేజస్సు ఉంది కానీ దీని మీద చీకటి మబ్బు వచ్చింది. ఆ మబ్బు తొలగాలంటే కపాలభాతి చేయాలి. అయితే కపాలభాతి చేస్తే ఇక్కడ ఇది వెలుగుతుంది. ఇది ఈ విధంగా కపాలభాతి చేస్తే కపాలభాతి తోటి ఉదర రోగాలు సర్వం నివారణ మీద. ఒక్కొక్క రోగం గురించి చెప్పాలంటే అది పెద్దగా ఇది వీడియో. అందు గురించి ఏంటి అని అంటే కపాలభాతి రోజు చేయండి 5 నిమిషాలు. మళ్ళీ రేపు ఇంకో అనులోమ గురించి చెప్తా, కపాలభాతి గురించి చేయండి. ఇంకొకసారి నేర్పుతున్నాను లాస్ట్ ఇది. హరి ఓం తత్సత్. రేపే మళ్ళా